ఈరోజు దేవుని వాగ్దానము, కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. హెబ్రీయులకు 13వ అధ్యాయం 6వ వచనం. చాలామందిని ఇంతకుముందు ఇప్పుడు చాలా సంవత్సరాలు పట్టి పీడిస్తున్నది భయం. కొంతమందికి చావంటే భయము, కొంతమందికి అనారోగ్యం అంటే భయం, పరువు పోతుందని భయం, సమాజంలో అధికారులంటే భయం, క్రైస్తవులైతే ఆత్మీయంగా సువార్త చెప్పడం భయం, ఎవరేమనుకుంటారని భయం, సువార్త చెప్తే నేను స్నేహితులను కోల్పోతాను, బంధువుల్ని కోల్పోతాను అని భయం. భయం అనేది అన్ని చోట్ల జనాల్ని పీడిస్తూనే ఉంటుంది. మనం ప్రభువుని నమ్ముకున్నప్పుడు, దేవుని నమ్ముకున్నాక మనం ఎవరికీ భయపడిన అవసరం లేదు. నరమాత్రుడు మనల్ని ఏం చేయగలడు? మనిషి మనల్ని, మన శరీరాన్ని మాత్రమే చంపగలడు, మన ఆత్మను చంపలేడు. కాబట్టి మనం దేనికి భయపడిన అవసరం లేదు. మనకు ప్రభువే సహాయుడు, ఆయనే మనకు సాయం చేస్తారు, ఆయనే మనకు తోడుంటారు. ఏ విషయంలోనూ మనం భయపడవలసిన అవసరం లేదు అని దేవుడు ఈ వచనము ద్వారా మనకి వాగ్దానం చేస్తున్నాడు. మనము ధైర్యం కలిగి ఉండాలి, భయపడకుండా సువార్తను చెప్పగలగాలి, భయపడకుండా ఇతరులకు దేవుణ్ణి పరిచయం చేయగలగాలి. ఈ వచనం చదువుతున్నప్పుడు కీర్తనలు 23వ అధ్యాయం కూడా నాకు గుర్తు వచ్చింది. అక్కడ కూడా అదే ఉంటుంది కదా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయనమునకు భయపడను, నీవు నాకు తోడైయుందువు, నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ఇలా దేవుడు మనకి తోడై ఉన్నాడు, దేవుడు మనకి తోడై ఉండి నడిపిస్తాడు, ఆయనే మనకి సేద తీర్చుచున్నాడు అని కీర్తనలు 23వ అధ్యాయం ఉంటుంది. దేవుడు మనకు తోడున్నప్పుడు మనకు ఎటువంటి లేమీ కలగదు. కాబట్టి మీకు ఏదైనా భయాలు ఉంటే మీ జీవితంలో కానీ ఆత్మీయ జీవితంలో కానీ ఎటువంటి భయాలు ఉన్నా ఈరోజే రండి, యేసు యొద్దకు రండి. యేసుక్రీస్తు నూతన నిబంధన గ్రంథంలో కూడా మనకు వాగ్దానం చేశారు. మనం భయపడుతుంటే ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆయన మనకు శాంతినిస్తారు అని దేవుని వాక్యం వాగ్దానం చేస్తుంది. కాబట్టి ఈరోజే దేవుని యొద్దకు రండి, దేవుడు మీకు తోడై ఉన్నాడు, దేనికి భయపడవద్దు. ప్రార్థన. మహోన్నతుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, సర్వాధిపతి, సర్వసృష్టికర్త, సత్యస్వరూపి, ప్రేమమయుడా మా తండ్రి, మీకు వందనాలు, మీకు స్తోత్రములు ప్రభువా. ఈరోజు మీ వాక్యమును ధ్యానం చేయడానికి మీరు మాకు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు. అవును ప్రభువా, మీరు మా కాపరిగా ఉన్నారు, మీరు మాకు తోడై ఉన్నారు, మీరు మాకు సహాయుడిగా ఉన్నారు. అటువంటప్పుడు మేము దేనికి భయపడనక్కర్లేదు. ఈ వాగ్దానమును బట్టి మీకు వందనాలు ప్రభువా, మీకు స్తోత్రములు ప్రభువా. దేవా, చాలాసార్లు మా జీవితాలలో మేము మనుషులకి భయపడి, పరిస్థితులకు భయపడి, మీ చిత్త ప్రకారం కాకుండా మా చిత్త ప్రకారం, మా ఆలోచనల ప్రకారం మేము నడుచుకున్నాం. దానిని బట్టి మమ్మల్ని క్షమించండి. పరిశుద్ధాత్మదేవా, మీరు మాకు ఇచ్చే ధైర్యాన్ని మేము విశ్వసిస్తూ ప్రతి విషయంలో కూడా మీ చిత్త ప్రకారం, మీ వాక్యం ప్రకారం మేము నడుచుకునేలాగా మమ్మల్ని నడిపించండి దేవా. చాలాసార్లు సువార్త చెప్పడానికి మేము భయపడతాం, చాలాసార్లు ఆత్మీయ విషయాలు మాట్లాడడానికి మేము భయపడుతున్నాం. దానిని బట్టి మమ్మల్ని క్షమించండి. మాలో మీ ఆత్మ ధైర్యాన్ని నింపండి. ధైర్యముగా మీ గురించి, సువార్తను గురించి చెప్పే ధైర్యాన్ని మాలో నింపండి. మరొకసారి మా జీవితాలన్నిటినీ మీకే అప్పగించుకుంటున్నాం ప్రభువా. మా జీవితాల ద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.